వెల్కమ్ టు ది అజయ్ భారత్. కాసేపు పొగడ్తలు పక్కకు పెట్టి నిజాలు మాట్లాడుకుందాం. మన భారతదేశం చంద్రుడిపై అడుగు పెట్టగలదు, కానీ 5 స్టాంపులు, 3 మధ్యవర్తితో లేకుండా కనీసం ఒక గుంతను కూడా పూడ్చలేదు. ఇది నిజమా కాదా? ఇది కేవలం అధికార యంత్రాంగ లోపమో లేదంటే పేదరికమో కాదు, అంతకంటే కూడా చాలా లోతైనది. మన భారతదేశంలో ఒక రకమైన వ్యవస్థ ఉంది. ఇది అప్రమత్తతను రక్షిస్తుంది. పరిచయాలు ఉన్న వాళ్ళకేమో మేలు చేస్తుంది, ప్రశ్నించే వారినేమో శిక్షిస్తుంది. ఇది కేవలం భారత్ను వెనకకి నెట్టడం మాత్రమే కాదు, ప్రమాదకరమైన పరిస్థితులకి దారితీస్తుంది. న్యాయస్థానాలు కానీ, పాఠశాలలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఆవిష్కరణలు కానీ, ఇలా ప్రతి వ్యవస్థ కూడా ఈ అదృశ్య శక్తి వల్ల బలహీనపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు నిర్వహిస్తున్న దేశం మన దేశం మాత్రమే. 100 కోట్లకు పైగా ఓటర్లున్నారు. మన సాంకేతికత ఎంతో గొప్పది. అణు ఆయుధాలు, నాసాకు ధీటుగా అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న టెక్ రంగం ఒకవైపు ఇలా ఉంటే, మరోవైపు కనీస రోడ్లు పూర్తి కావడానికి ఏళ్ల టైం పడుతుంది. న్యాయస్థానాల్లో తీర్పు రావడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ప్రభుత్వ సేవలు అందాలంటే పరిచయాల వలయాలుండాలి. వీటికి లోతైన మూలాలేంటో చెప్పనా? పేదరికం, వలస రాజ్యాల వారసత్వం, జనాభా, ఇవన్నీ కారణాలైనప్పటికీ కూడా ప్రపంచ ప్రమాణాలతో కొన్ని రంగాలు నడుస్తున్నప్పుడు ఒక సామాన్యుడు లంచం ఇవ్వకుండా కనీసం ఒక్క బిల్డింగ్ పర్మిషన్ కూడా ఎందుకు పొందలేకపోతున్నాడు? మిగిలిన దేశాల్లో కూడా మనలాగే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే అమెరికాలో బిలియనీర్లు, జపాన్లో కార్పొరేట్ ర్యాంకులు, బ్రిటన్లో రాజరికం. కానీ భారతదేశంలో ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ ఈ వ్యవస్థ ప్రశ్నించలేనిదిగా పరిగణించబడుతుంది. ఈ విధానం నిన్న మొన్నటిది కాదు, దాదాపుగా 3000 ఏళ్ల నాటిది. క్రీస్తు పూర్వం 1500 నాటి ఋగ్వేదంలోని పురుష సూక్తంలో దీని ప్రస్తావన ఉంది. అక్కడి సామాజిక క్రమాన్ని ఒక దైవిక నిర్మాణంగా అభివర్ణించారు. ముఖం నుండి భుజాల వరకు పూజారులని, భుజాల నుంచి తొడల వరకు యోధులు అంటే వ్యారియర్స్ అని, తొడల నుంచి పాదాల వరకు వ్యాపారులని, పాదాల నుంచి మిగతా భాగంని సేవకులని. దీనిని స్కాలర్ పాల్ మస్ అనే శాస్త్రవేత్త భారతదేశపు మొదటి రాజ్యాంగం అని పిలిచారు. హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ రిచ్ పరిశోధనల ప్రకారం దాదాపుగా 2000 ఏళ్ల నుంచి 4000 ఏళ్ల క్రితమే వివిధ సామాజిక సమూహాల మధ్య కలయిక నెమ్మదించి కులాల మధ్య వివాహాలు స్థిరపడ్డాయి. 2011 గణాంకాల ప్రకారం భారతదేశంలో అంతర కుల వివాహాలు కేవలం 5.8% మాత్రమే. 2020 ప్రకారం దాదాపుగా 64% మంది హిందువులు ఇప్పటికీ కూడా తమ వర్గంలోని మహిళలు ఇతర కులాల వారిని వివాహం చేసుకోవడానికి వ్యతిరేకిస్తున్నారు. కులం, బ్యూరోక్రసీ, న్యాయస్థానాలు వేల సంవత్సరాలు గడిచినా కూడా ఆ కుల గోడలు ఇంకా అలానే నిలబడి ఉన్నాయి. దీని ప్రభావం కేవలం వివాహాల మీద మాత్రమే కాదు, ఒక దేశంగా భారత్ ఎలా పనిచేస్తుంది అనే దానిపై కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మూసివేసిన సోపాన క్రమ వ్యవస్థ దేశాన్ని ప్రశ్నించలేని అధికారం కలిగిన ఒక కోటలా మారుస్తుంది. ఈ వ్యవస్థ అన్నింటిలోకెల్లా అత్యంత ముఖ్యంగా కనిపించే లక్షణం ఒక బ్యూరోక్రసీ అంటే అధికార యంత్రాంగం. ఆంథ్రోపాలజిస్ట్ అఖిల్ గుప్తా భారత ప్రభుత్వ కార్యాలయాల్లో సంవత్సరాల తరబడి పరిశోధన చేశారు. ఆయన గమనించింది కేవలం అసమర్థత మాత్రమే కాదు, అంతకంటే కూడా లోతైనది. ఇక్కడ కాగితం ఉంటేనే పని జరుగుతుంది. విధి విధానాలకి ఇచ్చే ప్రాముఖ్యత సామాన్య అవసరాలకి ఇవ్వలేదు. దరఖాస్తులు నెలల తరబడి డెస్కులపైనే ఉండిపోతాయి. ఇక్కడ సామాన్యుడు అంటే ఎవరు? వ్యవస్థలో సామాన్యుడు సమాన హక్కులు గల పౌరుడిలా కాకుండా సంతకాలు, స్టాంపులు, ఫీజులు, మధ్యవర్తుల చుట్టూ తిరిగే ఒక యాచకుడిలా మిగిలిపోతున్నాడు. న్యాయ వ్యవస్థ కేవలం ఆలస్యంగా నడుస్తుంది అనడం మాత్రం చాలా తప్పు. అది తన బరువుతో తానే కుప్ప కూలిపోతుంది. 2026 జనవరి నాటికి భారతదేశంలో 5.4 కోట్లు అంటే 54 బిలియన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సంఖ్య గత దశాబ్దంలోనే రెట్టింపైంది. ఎక్కువ కాలంగా ఉన్నవి ఏంటివంటే వీటిలో 55 లక్షల కేసులు గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. 30 ఏళ్ల నిరీక్షణ, సుమారుగా 1,80,000 కేసులు 30 ఏళ్లకు పైగా పరిష్కారం కాకుండా అలానే ఉన్నాయి. దీనికి మీ మనసుని కదిలించే ఒక ఉదాహరణ చెప్తా వినండి, మీకు తెలిసే ఉంటుంది. బీహార్ ఘటన గుర్తులేదా? 2022 ఏప్రిల్లో బీహార్ కోర్టులోని ఒక వ్యక్తిని 28 వేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతని హత్యా నేరం నుంచి విముక్తుడయ్యాడని చెప్పి కోర్టు నోటీసు విడుదల చేసింది. అంటే 28 ఏళ్లు అతను బాధ అనుభవించినట్టేగా. ఆ 28 ఏళ్లు తిరిగి వెనుకకి తీసుకురాగలరా? అతనికి ఇవ్వగలరా? భారతదేశంలో అత్యంత పురాతనమైన పెండింగ్ కేసు 1948లో నమోదైతే అది 2023లో ముగిసింది. అయితే ఇది పరిష్కారం అయ్యి ఎండవలేదు.
వాదనలు వినడానికి ఎవరు రాకపోవడం వల్ల దాన్ని మూసేశారు. ప్రపంచం మొత్తంలో సివిల్ జస్టిస్ లో తీర్పు త్వరగా వస్తుంది అనడానికి మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా? మొత్తం 143 దేశాల్లో 114వ స్థానంలో ఉంది మన భారతదేశం. క్రిమినల్ కోర్టులో తీర్పు రావాలంటే 89వ స్థానంలో ఉంది. ఈ విషయంలో వనరులు తక్కువగా ఉన్న చిన్న దేశాల కంటే కూడా మన భారతదేశం వెనుకబడి ఉండడం చాలా బాధాకరం. ప్రతి 10 లక్షల మందికి భారత్లో కేవలం 21 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. అదే అమెరికాలో అయితే ప్రతి 10 లక్షల మందికి 150 మంది జడ్జిలు ఉన్నారు. పేదవాళ్ళకి జస్టిస్ లేటుగా వస్తుంది అంటే దాని అర్థం పలుకుబడి ఉన్న వారికి, ధనవంతులకి అనుకూలంగా జరుగుతుందని అర్థం. అప్పుడు పేదలు కానీ సామాన్యులు కానీ న్యాయం పైన ఆశ వదిలేసుకుంటారు. ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థలు ప్రజల్ని రక్షించడంలో విఫలమవుతాయో ప్రజలు తిరిగి తమ కుటుంబం, కులం, వ్యక్తిగత పరిచయాలపైన ఆధారపడతారు. ఇక్కడ కులం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఒక సర్వైవల్ స్ట్రాటజీ. మీరు నమ్మలేని ఒక విషయం చెప్పనా? ప్రభుత్వ వ్యవస్థలు నమ్మదగినవిగా ఉన్నప్పుడు ప్రజలకి తమ కుల బంధాలే సామాజిక భద్రతను, ఆర్థిక మద్దతును ఇస్తాయి. భారతదేశంలో చట్టం కంటే విశ్వసనీయతకే ఎక్కువ నమ్మకం పెరుగుతుంది. ఇది ఈ రోజుటి సమస్య కాదు, చాలా రోజుల క్రితమే ఆ గీతని ఎప్పుడో దాటేశాం. బంధు ప్రీతి, సామాజిక ఒత్తిడి, ప్రభుత్వ సేవలు ఎక్కువగా లేనప్పుడు, అస్థిరంగా ఉన్నప్పుడు ప్రజలు తమ అవసరాల కోసం కులం, వర్గం, పలుకుబడి ద్వారా మార్గాలను వెతుక్కుంటారు. చెప్పాలంటే మన దేశంలో అవినీతే నీతిగా మారుతూ వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నెపోటిజం అనేది అవినీతిలా అనిపించడం మానేసి ఒక సామాజిక బాధ్యతగా మారుతుంది. తన వారికి సహాయం చేయడమే అత్యున్నత ధర్మంగా భావిస్తారు. నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో పనికి రావట్లేదు. నిబంధనలకి కట్టుబడి ఉన్నవారిని జ్ఞానం లేని వారిగా, తెలివి తక్కువ వారిగా చూస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇందులో నేను చెప్పిన ఏ ఒక్క పాయింట్ అయినా సరే మీకు తప్పుగా అనిపిస్తుందా? నేను రాజకీయం పరంగా మాట్లాడట్లేను, ప్రభుత్వ వ్యవస్థ పరంగా మాట్లాడుతున్నా. అధికారం అనేది హక్కుల ద్వారానో చదువు ద్వారానో రావట్లేదు, అది సంబంధాల ద్వారా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఏదైనా అధికారి తన వర్గానికి మేలు చేయకపోతే ఆ అధికారి ఆ వర్గం సమాజానికి దూరం కావాల్సిందే. బిలియనీర్ రాజ్ అనే శాస్త్రవేత్త వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ పరిశోధన ద్వారా భారతదేశంలో ఆర్థిక అసమానతలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని చెప్పాడు. 2022-23 గణాంకాల ప్రకారం భారతదేశ జనాభాలో కేవలం 1% మాత్రమే జనాభా జాతీయ ఆదాయంలో 22.6%, దేశ సంపదలో 40.1% మాత్రమే నియంత్రిస్తున్నారు. కేవలం 1% మాత్రమే జనాభా. ఇది చరిత్ర రికార్డ్ సృష్టించింది. బ్రిటిష్ పాలనలో ఉన్న అసమానతల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. 2024లో ఒక్క ఏడాదే 39,000 కొత్త బిలియనీర్లు చేరారు. ప్రస్తుతం భారత్లో సుమారుగా 9,17,000 మంది బిలియనీర్లు ఉన్నారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒకవైపు ధనవంతులు గణనీయంగా పెరుగుతుంటే సామాన్యుడి సగటు ఆదాయం, సంపద గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. మన భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఎక్కువ మందికి అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. భారతదేశంలో ఈ వ్యవస్థ కేవలం సామాజిక ఒత్తిడితోనే కాదు, నమ్మకంతో కూడా బలపడి ఉంది. ఎలాగంటే ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు కష్టాన్ని కర్మని, లేదంటే గత జన్మ పాపమని పిలిచినప్పుడు అన్యాయంపై పోరాడాలి అనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా పూర్తిగా నశించిపోతుంది. మన సమాజంలో దైవాన్ని గుర్తు చేసుకొని నేను ఏ స్థాయిలో ఉన్నానో అదే నా స్థాయి అని భావించినప్పుడు మాత్రమే ఎదురు తిరగడం పాపంగా కనిపిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వ్యవస్థని చాలా స్పష్టంగా విశ్లేషించారు. దళిత సమాజంలో పుట్టిన ఆయన కుల వ్యవస్థ కేవలం ఆర్థిక లేదంటే రాజకీయ కారణాల వల్ల కాకుండా అసమానతలను పవిత్రంగా భావించే ఒక ఆధ్యాత్మిక వాస్తు శిల్పం వల్ల నిలబడింది అని ఆయన వాదించారు. ఆయన రాసిన అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే గ్రంథం భారత వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన అత్యంత శక్తివంతమైన రచనగా నిలిచింది. ప్రతి సమాజంలోనూ సోపాన క్రమ వ్యవస్థ ఉంటుంది, కానీ భారతదేశంలో ఎందుకు అది వైఫల్యంగా దారితీస్తుంది? జపాన్లో కూడా కఠినమైన సోపాన క్రమ వ్యవస్థ ఉంది, కానీ అక్కడ అధికారం అనేది నేరుగా ప్రజల పనితీరు పైన, ప్రభుత్వ సంస్థ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతిభ ఉన్న వారికి, టాలెంట్ ఉన్న వారికి మాత్రమే పదవులు లభిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం అధికారం అనేది ఎవరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది తప్ప ఏం చేయగలరు అనే దానిపైన కాదు. దీనివల్ల ప్రతిభావంతులు వెనుకబడిపోతున్నారు, వ్యవస్థ బలహీనపడుతుంది. జపాన్లోని ప్రభుత్వ సంస్థలు సూపర్ పవర్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ దేశ పారిశ్రామిక విధానం ధ్వంసమైన దేశాన్ని ఒక సూపర్ పవర్ గా నిలబెట్టింది. అక్కడి అధికారులు కేవలం నిర్దిష్ట పని కోసం మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిర్దిష్ట పని కోసం మాత్రమే ఉపయోగపడతారు. అదే బాధ్యతాయుతమైన పనితీరుకి దారితీసింది. దక్షిణ కొరియా కూడా సేమ్ అదే అధికార వ్యవస్థను కలిగి ఉంది, కానీ అక్కడ సామాజిక ఒత్తిడి నిరంతరం పోటీ వైపు మళ్లించబడుతుంది. ఆ దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా విద్యా వ్యయం ద్వారా, నిరంతరం అభివృద్ధిని కోరుకునే పరిశ్రమల ద్వారా, స్తబ్దతను వైఫల్యంగా భావించే జాతీయ ఆశయం ద్వారా ఇది సాధ్యమైంది.
దీనికి మానవ పరంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ దేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అసమానత కూడా ఎక్కువగానే ఉంటుంది, పడిపోతున్న జనాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ వ్యవస్థ ప్రజలకి తమ స్థితిని భరించడం నేర్పించలేదు. దాని నుండి పోరాడి పైకి ఎలా రావాలి అనేది మాత్రమే నేర్పించింది. అక్కడి అధికార వ్యవస్థ మనలాగా ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పనిచేయదు. అక్కడి ప్రజా సంస్కృతి వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది. అక్కడి ప్రభుత్వం ఎలా నడుస్తుందంటే పౌరులు, కోర్టులు, మీడియా, యూనియన్లు, వీధి పోరాటాల ద్వారా అధికారిని ప్రశ్నించవచ్చు. దీని ఫలితంగా ఒక్కోసారి గందరగోళం, అస్తవ్యస్తంగా ఉండొచ్చు. కానీ ఆ గందరగోళంలో ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. తప్పులను సరిదిద్దుకునే యంత్రాంగం అధికారం ఉన్న తమ స్థానాన్ని నిరంతరం సమర్థించుకోవాలి, లేదంటే దాన్ని కోల్పోవాలి. ఇలా చేయడం వల్లే బాధ్యతతో కూడుకున్న అధికార యంత్రాంగం పురోగతిని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన దేశం ఏ మార్గాన్ని ఎంచుకుంటుంది? ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రపంచ సమాజాలు తమ వ్యవస్థలని సరిదిద్దుకునే వరకు వేచి ఉండవు. 2022లో ఒక సంవత్సరంలోనే 17 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు వాయు కాలుష్యం కారణంగా మరణించారు. ఇది గత 10 ఏళ్ల కంటే కూడా 38% పెరిగింది. ఇలా అకాల మరణాల వల్ల ఆర్థిక నష్టం సుమారుగా $339 బిలియన్. ఇది ప్రభుత్వ వ్యవస్థాగత లోపం వల్లే కదా జరిగేది. వాతావరణ మార్పుల విషయానికి వస్తే 2024లో భారతీయులు సగటు కంటే కూడా 50% ఎక్కువ వడగాల్పులను ఎదుర్కొన్నారు. దీనివల్ల $194 బిలియన్ శ్రమ దెబ్బతిన్నది. 1990తో పోలిస్తే మనం ఇప్పుడు పనిచేసే శ్రమ 124% పెరిగింది. వ్యవసాయ ప్రాంతాల్లో నీటి కొరత చాలా తీవ్రమైపోతుంది. 1950లతో పోలిస్తే తీవ్రమైన కరువు ఉన్న ప్రాంతాలు 138% పెరిగాయి. భౌతిక వనరుల కొరత వల్ల కాకుండా నిధుల వినియోగంలో బాధ్యత లేకపోవడం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. ఇవి ఒక ఇంజనీరు లేదంటే ఒక ప్రధాని మాత్రమే పరిష్కరించే సమస్యలు కావు. ఇవి వ్యవస్థాగత సమస్యలు. ఇవి అజేయమైన అధికార వ్యవస్థని నాశనం చేసే నిజాయితీ గల ఫీడ్బ్యాక్, వేగవంతమైన దిద్దుబాటు చర్యలు. సామాన్యులు భయం లేకుండా ఇది ఆమోదయోగ్యం కాదు అని ధైర్యంగా చెప్పాలని కోరుకుంటున్నాయి. మన భారతదేశం తన సంస్కృతిని రాత్రికి రాత్రి మార్చుకోగలదా అనేది అసలు ప్రశ్న కాదు. 3000 ఏళ్ల అలవాట్లు ఒక కొత్త పాలసీతో మారిపోవు. అసలు ప్రశ్న ఏంటంటే అధికార వ్యవస్థని బాధ్యతాయుతంగా ఉంచే బలమైన సంస్థలని, అధికారాన్ని ప్రశ్నించడం భయానకంగా కాకుండా చట్టబద్ధంగా భావించే సామాజిక నిబంధనని భారత్ నిర్మించగలదా? ఒకవేళ ప్రశ్నించలేని అధికార వ్యవస్థ కొనసాగితే అది కేవలం అసౌకర్యంగానే మిగిలిపోదు. ఒక సమాజం పేదరికాన్ని, అసమానతను, అంతర్గత విభేదాలను కూడా తట్టుకోగలదు. కానీ వ్యవస్థలపై నమ్మకం కోల్పోవడాన్ని అది భరించలేదు. నియమాలు తమను రక్షిస్తాయని నమ్మకం పోయి కేవలం పలుకుబడి, హోదా మాత్రమే పనిచేస్తాయని ప్రజలు నమ్మడం మొదలుపెట్టినప్పుడు దేశాలు లోపల నుంచి బలహీనపడతాయి. అది ఒక్కసారిగా కాకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది. ఎవరైనా గమనించే లోపే పునాదులు కదిలిపోతాయి. 21వ శతాబ్దపు శక్తివంతమైన దేశంగా ఎదగడానికి భారతదేశానికి కావలసినవన్నీ ఉన్నాయి. ప్రతిభ, వనరులు, ఆశయం, ప్రజాస్వామ్యం అన్నీ ఉన్నాయి. 3000 ఏళ్ల నాటి పాత ఆలోచన విధానం ప్రతి వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటే ఆపతనం దక్కదు. కానీ ఈ మార్పు త్వరగా రాకపోతే అది భారతదేశ ఎదుగుదలని ఆపడం మాత్రమే కాదు, పూర్తిగా నాశనం చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? 3000 ఏళ్లుగా వస్తున్న ఈ చక్రాన్ని భారత్ బ్రేక్ చేయగలదా, లేదంటే ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుందా? కామెంట్లో తెలియజేయండి. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజిక్ కంటెంట్ పెట్టగానే మీ గడప వారికి చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.